10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిపాలనలో జరిగిన పొరపాట్లతో పాటు మన రాష్ట్ర ఆదాయాన్ని మించి అప్పులు చేశారు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఆ అప్పులన్నింటినీ తీర్చే బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద పడింది. నెలకి 6,500 కోట్ల రూపాయలు వడ్డీ అసలు కట్టాల్సిన పరిస్థితి కల్పించిపోయినా కూడా ఇవాళ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేస్తుందంటే ఇది చాలా ముందు చూపుతో ప్రజాప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం అని, ప్రజలే దేవుళ్ళని వాళ్ళను గుర్తించి వారి కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్స్ మేమందరం కూడా మొన్న నితిన్ గడ్కరీ గారు సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కలిసి త్రిబుల్-ఆర్ సంబంధించిన ఆ రింగు రోడ్డుని దక్షిణ భాగం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొని వారు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఆ త్రిపురాల్ని కట్టాలనే దాని మీద చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లోనే సూత్రప్రాయంగా ఒప్పుకున్నారు. దాని తర్వాత అధికారులందరినీ మన తెలంగాణ రాష్ట్రానికి పంపించారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా కూర్చొని అధికారులకున్న అనుమానాలన్నింటినీ కూడా తీర్చారు. ఇన్ ప్రిన్సిపల్ త్రిబుల్-ఆర్ను కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి కట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ఇది ఒక గొప్ప అచీవ్మెంట్. ఇక్కడ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో పరిపాలన చేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం. అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యంత చాకచక్యంగా మనకు రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, మనకు రావాల్సిన ఈ త్రిబుల్-ఆర్ విషయంలో కానీ ప్రధానమంత్రితోని, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తోని, రైల్వే మినిస్టర్తోని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్తోని, అగ్రికల్చర్ అండ్ ఫర్టిలైజర్ మినిస్టర్స్ తోని మాట్లాడి మనకి రైతులను ఆదుకోవటానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియాని సాధించినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. యూరియాతో పాటు ఇప్పుడు త్రిబుల్-ఆర్ని కూడా సాధించినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి సీఎం. మనకి 2 ప్రధానమంత్రులు లేరు. దేశం మొత్తానికి ఒకే ప్రధానమంత్రి. ఏ పార్టీ అయినా ప్రధానమంత్రి ఒక్కడే ఉంటాడు. రాష్ట్రాల్లో రకరకాల పార్టీల నుంచి ముఖ్యమంత్రులు ఉండొచ్చు. ప్రతి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రితో మాట్లాడి నిధులు తీసుకుని రావాలి. ఇంతకు ముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రితో గొడవ పెట్టుకొని ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా వారిని కలవకుండా ప్రధానమంత్రి అఫీషియల్ ప్రోగ్రాంలో మీటింగ్ పెట్టిన హైదరాబాదు, ఆ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి హైదరాబాద్ లోనే ఉండి కేసీఆర్ గారు మీటింగ్ అటెండ్ కాకపోవటం వల్ల తెలంగాణ ప్రజలు ఎంతో నష్టపోయారు. వారికి రావాల్సిన నిధులు కానీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ రాకుండా పోయినాయి. అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఎన్డీఏ పార్టీలు వేరైనా 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ప్రధానమంత్రితో కేంద్ర మంత్రులతో మాట్లాడి రాష్ట్రానికి కావలసిన నిధులన్నీ సాధిస్తున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవి కాకుండా ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా 2 లక్షల కోట్ల రూపాయల అప్పు కూడా ఒకేసారి మాఫీ చేసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదే కేసీఆర్ 1 లక్ష రూపాయలని
4 ఇన్స్టాల్మెంట్స్ లో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆయన. కేసీఆర్ గారి టైంలో 10,000 కోట్లు 10,000 ఒక సంవత్సరానికి రైతు బంధు కింద ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 12,000 రైతు భరోసా కింద ఇస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా ముఖ్యమంత్రిని కలిసేటటువంటి అవకాశం, మంత్రులను కలిసేటటువంటి అవకాశం, ప్రజా సమస్యలను వినేటటువంటి ఒక మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేసి నడిపిస్తున్నాడు. ఇవాళ మనం సెక్రటేరియట్కు పోతే మంత్రుల దగ్గర తండోపతండాలుగా ప్రజలు, ముఖ్యమంత్రి దగ్గర కూడా అదే రకంగా ఉన్నారు. అదే కేసీఆర్ గారి టైంలో వారు పేరు పెట్టినటువంటి ప్రగతి భవన్కి 1 కిలోమీటర్ చుట్టూ కాకులు కూడా తిరగకుండా చేశారు. చుట్టూ పోలీస్ ప్రహర, చుట్టూ ఇనప కంచె. సెక్రటేరియట్కి వచ్చి పరిపాలన లేదు. ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో ఉండి పరిపాలన. రాజులు పాతకాలంలో ఏ రకంగా పరిపాలించారో ఆ రకంగా పరిపాలించారు. ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలన్నిటికీ ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు, వారి నాయకులు శ్రీరంగ నీతులు చెప్తున్నారు. బుట్టలో రొయ్యలన్నీ మీరే తిని రొయ్యలు తినకూడదు, చేపలు కూడదని శ్రీరంగ నీతులు చెప్పారని ఒక సామెత ఉంది. అదే రకంగా ఉంది. దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఉన్నాయి. మీరు చేసినటువంటి అన్యాయం ఇంకా రాష్ట్రాన్ని ఒక 50 సంవత్సరాలు వెనక్కి తీసుకొని పోయారు. తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలందరికీ మేలు జరుగుతుంది అనుకున్నారు. 85% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉన్నారని 15% మంది మాత్రమే మనం అనుకునేటటువంటి ఉన్నత వర్గాలు ఉన్నాయని శాస్త్రీయంగా కులగణన చేసి అసెంబ్లీలో పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి